అన్నా రోహిత్ అన్న, ఆ పాకనాగాళ్ళు మనతో మ్యాచ్ బాయ్‌కాట్ చేశారంట. నా కొడుకులు డిసప్పాయింట్ చేశారన్న మనని. తమ్ముడు సూర్య, నువ్వు డిసప్పాయింట్ కాకు. పైన మన మామ జైసా మామ ఉన్నాడు. ఎలాగైనా మ్యాచ్ వాళ్ళు ఆడేటట్టు చేస్తాడు. అది కాదన్నా, మన పిల్లకాయలు వాళ్ళతో మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మ్యాచ్ ఉంటుందా? వాళ్ళని ఎప్పుడు చితగ్గొడదామా అని. అవునే రోహిత్ అన్న, వాళ్ళతో మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో, 100 ఎప్పుడు నొక్కుతానో అని ఎదురు చూస్తున్నా. ఇంతలో ఇలా చేశారు నా కొడుకులు. తమ్ముడు అభిషేకు, నువ్వు ఏమీ ఆవేశపడకు. ఇంకా టైం ఉంది. ఇంతలో మ్యాచ్ జరగొచ్చు, లేదా మ్యాచ్ జరగకపోతే 2 పాయింట్లు మనకు వస్తాయి. జరగకపోతే 2 పాయింట్లు ఎవడికి కావాలన్నా వాళ్ళతో మ్యాచ్ జరగాలి. నా కొడుకుల్ని ఆసియా కప్‌లో చితగ్గొట్టినట్టు కొట్టి 2 పాయింట్లు తీసుకోవాలన్నా. ఇంకట్లా ఉండాలన్నా. తమ్ముడు అభిషేకు, నువ్వు ఆసియా కప్‌లో ఆడిన టీం కాదు తమ్ముడు. మా పిల్లకాయలు మంచి ఫామ్‌లో ఉన్నారు. నిన్న చూసావు కదా! ఆస్ట్రేలియాను 3 మ్యాచ్‌లకు 3 మ్యాచ్‌లు కొట్టి సిరీస్ కైవసం చేసుకొని వస్తున్నారు. తమ్ముడు మరి అలాంటప్పుడు మాతో మ్యాచ్ ఎందుకు బాయ్‌కాట్ చేశారు? రివెంజ్ అన్నా రివెంజ్. ఆసియా కప్‌లో మీరు మాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మా నత్వీయన చేతుల మీదుగా కప్పు తీసుకోలేదు. దానికి ఇది రివెంజ్ అన్నా. నీ బొంద రివెంజ్. ఆడలేక మంగళవారం అన్నాడంటే నీలాంటోడు. మొన్న న్యూజిలాండ్‌తో మ్యాచ్ చూసుంటావు. షేక్ ఆడించారు మా పిల్లకాయలు. అది చూసి ఎట్లోనో గెలవలేమని కథలు చెప్తున్నావు. యెస్ అన్నా యెస్. వీళ్ళు ఎట్లానో మనతో మ్యాచ్ గెలవలేరు. ఎలాగో వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని వాళ్ళ దేశంలోకి రానివ్వరని బాయ్‌కాట్ రివెంజ్ అని కథలు చెప్తున్నారు. అన్నా, మానేస్తే మాలా మొత్తం టోర్నీ మానేయాలి. కానీ ఈ బాయ్‌కాట్లు, షేక్ హ్యాండ్‌ల గొడవ ఏంటన్నా? ఏదో మీ అదృష్టం బాగుండి గెలిచి సెమీస్‌లోనో, ఫైనల్‌లోనో మళ్ళీ వాళ్ళతో పడితే అప్పుడు పరిస్థితి ఏంటన్నా? తమ్ముడు అప్పుడు ప్లాన్ బి డిసిషన్ చేంజ్ అవుతుంది. ఇదేంటన్నా మీరు మమ్మల్ని ఇండియాకు వ్యతిరేకంగా వెళ్ళండి. మీ వెనకాల మేమున్నాం. అవసరమైతే టోర్నీని బాయ్‌కాట్ చేద్దాం అని మమ్మల్ని ఆడనివ్వకుండా చేసి, ఇప్పుడు మీరు టోర్నీ ఆడుతాం, ఇండియాతో మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తాం అంటున్నారు. అట్లా ఉన్నారేంటన్నా మీరు? తమ్ముడు నువ్విప్పుడు ఆవేశపడకు. మేము ఈ మ్యాచ్‌లు గెలిసి ఇండియాతో పడాల. అప్పుడు ఆలోచిద్దాం ఈ ప్లాన్ బిలు గట్ట. అప్పటి వరకు నువ్వు గమ్ముగా ఉండు తమ్ముడు. అయ్యో దాసు, నా ఇండియా అంటే ఏంటో చూపిస్తాను నా కొడుకులకి. ఇప్పుడు ఈ విమానం మోత ఎక్కిపోతాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫిబ్రవరి 15 వరకు.